బిరుదు పొందటానికి ఈ పరీక్ష గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చిందే. దేవుడు మన జీవితంలో పరీక్ష, దేవుడు మన జీవితంలో శ్రమ, దేవుడు మన జీవితంలో కష్టం, దేవుడు మన జీవితంలో ఇబ్బంది పెట్టడానికి 3 కారణాలు. ఒకటి, తప్పు చేశావు, అప్పుడు నువ్వు ఆయన కోరాల్సింది కనికరం. రెండోది, తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది, అందుకు నువ్వు కోవాల్సింది కృప. మూడోది, ఏ తప్పు చేయలేదు, దేవుడు నిన్ను అభిషేకించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను మాదిరిగా ఉంచడానికి. అప్పుడు నువ్వు దేవుడిని కోరాల్సిందేంటి తెలుసా? దేవా, నీ కనుదృష్టి నాకు కావాలి. కనికరం, కృప, కనుదృష్టి. కనికరం, కృప, కనుదృష్టి. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అందుకే వచ్చింది. పాపములోకి వెళ్ళే పరిస్థితి ఉంది, అందుకే వచ్చింది. నిన్ను ఒక మాదిరిగా పెడదాం అనుకున్నాను, అందుకిచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వస్తాయో మనకి జీవితంలో శ్రమలు? ఇక్కడ